హలో వ్యూవర్స్, అందరికీ నమస్కారం. నేను ఈరోజు ఈ వీడియోలో ఐఎస్టీక్యూబీ ఫౌండేషన్ లెవెల్ చాప్టర్ 2లోని టెస్ట్ లెవెల్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాను. సో టెస్ట్ లెవెల్స్ అవి ఏంటంటే, ఫస్ట్ది వచ్చేసి కాంపోనెంట్ టెస్టింగ్, సెకండ్ది వచ్చేసి కాంపోనెంట్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్, థర్డ్ది వచ్చేసి సిస్టమ్ టెస్టింగ్, ఫోర్త్ది వచ్చేసి సిస్టమ్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్, అండ్ ఫైనల్గా వచ్చేసి యాక్సెప్టెన్స్ టెస్టింగ్. సో ఫస్ట్ కాంపోనెంట్ టెస్టింగ్ అంటే ఏంటంటే, మనకి ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. కాంపోనెంట్ టెస్టింగ్ అనేది యాక్చువల్గా యూనిట్ టెస్టింగ్ అని అనొచ్చు, లేదంటే మాడ్యూల్ టెస్టింగ్ కూడా అనొచ్చు అనమాట. ఈ బేసిక్గా ఈ టైప్ ఆఫ్ కాంపోనెంట్ టెస్టింగ్ అనేది డెవలపర్స్ ద్వారా పర్ఫామ్ చేయబడుతుంది డెవలపర్స్ ఎన్విరాన్మెంట్లో. సో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ సపోజ్ ఇప్పుడు మనకి ఏదైనా ఒక వెబ్ అప్లికేషన్ తీసుకుందాం. వెబ్ అప్లికేషన్ అంటే జీమెయిల్ తీసుకుంటే మనకి ఫస్ట్ రిజిస్ట్రేషన్ పేజ్ ఉంటుంది కదా, అందులో నేము, డేట్ ఆఫ్ బర్త్ ఇలాగా ఉంటాయి కదా, ఒక్కొక్క ఫీల్డ్ ఉంటుంది కదా. సో ఒక్కొక్క ఫీల్డ్నే ఒక్కొక్క కాంపోనెంట్ అని చెప్పేసి అంటారన్నమాట. సో ఫర్ సపోజ్ నేమ్ ఫీల్డ్ తీసుకుంటే ఇందులో ఆల్ఫాబెట్సే ఎంటర్ చేయాలి, అలాగే దానికి సంబంధించిన టెస్టింగ్ అంతా ఉంటుంది అనమాట. సో అదొక కాంపోనెంట్. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఫీల్డ్ తీసుకుంటే అందులో నంబర్స్ ఉండాలి అని చెప్పేసి ఉంటుంది. అలాగా దాటిని కాంపోనెంట్ టెస్టింగ్ అంటారన్నమాట. సో కాంపోనెంట్ టెస్టింగ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ యూనిట్ టెస్టింగ్ ఆర్ మాడ్యూల్ టెస్టింగ్. సో ఇది డెవలపర్స్ ద్వారా పర్ఫామ్ చేయబడుతుంది. నెక్స్ట్ వచ్చేసి కాంపోనెంట్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అంటే ఇప్పుడు ఇందాక డిస్కస్ చేసుకున్నట్టు, కాంపోనెంట్ ఇంటిగ్రేషన్ అంటే మనకు నేమ్ అనేది ఒక ఫీల్డ్, డేట్ ఆఫ్ బర్త్ అనేది ఒక ఫీల్డ్. సో ఇప్పుడు ఇంకొక ఇందులోనే మనకి యూజర్ నేము, పాస్వర్డ్ ఉంటాయి కదా. యూజర్ నేమ్, పాస్వర్డ్ ఈ రెండు మ్యాచ్ అయితేనే లాగిన్ అయి ఉండాలి అని చెప్పేసి ఉంటుందన్నమాట. సో దానికి ఏంటంటే ఇంటిగ్రేషన్ అంటే ఈ కాంపోనెంట్కి మధ్యన ఇంటరాక్షన్ అనేది ఉండాలన్నమాట. ఇంటరాక్షన్ జరిగి దానికి మనకి నెక్స్ట్ పేజ్ అనేది మెయిన్ హోమ్ పేజ్ రావాలన్నమాట. సో దీన్ని కాంపోనెంట్ ఇంటిగ్రేషన్ అంటారన్నమాట. యూజర్ నేమ్ అనేది ఒక కాంపోనెంట్, పాస్వర్డ్ అనేది ఒక కాంపోనెంట్. ఈ రెండింటి మధ్య ఇంటరాక్షన్ రెండు ఎప్పుడైతే సేమ్ అయ్యి మ్యాచ్ అవుతాయో అప్పుడు మనకి నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవ్వాలి. సో దీన్ని కాంపోనెంట్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అని చెప్పేసి మనం అంటాం. ఈ కాంపోనెంట్ టెస్టింగ్లో అప్రోచెస్ ఉంటాయన్నమాట. కొన్ని అప్రోచెస్ టాప్ డౌన్ అప్రోచ్, బాటమ్ అప్ అప్రోచ్, ఇంక్రిమెంటల్ అప్రోచ్ ఇలా అనే ఉంటాయన్నమాట. సో అది కాంపోనెంట్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అనేది. నెక్స్ట్ వచ్చేసి సిస్టమ్ టెస్టింగ్ అంటే ఓవరాల్ బిహేవియర్ అనేది ఎలా పనిచేస్తుంది అని చెప్పేసి మొత్తంగా అది చూస్తాం అనమాట. సో దాన్ని సిస్టమ్ టెస్టింగ్ అని చెప్పేసి అంటారన్నమాట. బేసిక్గా ఈ సిస్టమ్ టెస్టింగ్ పర్ఫామ్ చేయడానికి సపరేట్ టెస్టింగ్ టీమ్ అనేది ఉంటుంది అనమాట. వాళ్ళకి ఒక సపరేట్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. ఆ ఎన్విరాన్మెంట్లో పర్ఫామ్ చేస్తారన్నమాట. ఈ సిస్టమ్ టెస్టింగ్ అంటే బేసిక్గా ఇప్పుడు ఫర్ సపోజ్ మనకి ఏదైతే ఒక అప్లికేషన్ యూజ్ చేస్తున్నామో అది ఎండ్ యూజర్ ఎలా వాడతాడో దాన్ని అలాగే టెస్ట్ చేయడం అన్నమాట. అలా పనిచేస్తుందా లేదా అకార్డింగ్ టు దట్. ఈ సిస్టమ్ టెస్టింగ్లో మనకి ఫంక్షనల్ అండ్ నాన్ ఫంక్షనల్ టెస్టింగ్ రెండు వస్తాయి అన్నమాట. సో అది సిస్టమ్ టెస్టింగ్. నెక్స్ట్ వచ్చేసి సిస్టమ్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అంటే ఫర్ సపోజ్ ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే, మనకు ఆటోమోటివ్ డొమైన్ ఉంది. ఆటోమోటివ్ డొమైన్లో కార్స్ ఉంటాయి. కార్స్లో మనకి పాటలు ఇవన్నీ వచ్చే ఇన్ఫోటైన్మెంట్ ఉంటుంది కదా. ఇన్ఫోటైన్మెంట్ అనేది ఒక సిస్టమ్ అనమాట. సో ఇన్ఫోటైన్మెంట్లో మనకి ఇందులో కార్ డోర్ కానీ సరిగ్గా పడకపోతే మనకి ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్లో చూపిస్తుంది అనమాట. లాక్ సరిగ్గా అవ్వలేదు అని చెప్పేసి మనకు ఒక పాపప్ లాగా వస్తుంది అనమాట. సో దీనికి ఇంటిగ్రేషన్, అదొక సిస్టము, ఇదొక సిస్టమ్ అనమాట. సో దీన్నే సిస్టమ్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అని చెప్పేసి చెప్తాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి యాక్సెప్టెన్స్ టెస్టింగ్ అనేది బేసిక్గా మొత్తం అంతా ప్రోడక్ట్ అంతా రెడీ అయిపోయింది అంటే టోటల్గా ఈ ప్రోడక్ట్ అనేది మార్కెట్లో రిలీజ్ అవ్వడానికి సిద్ధమైందనమాట. డిప్లాయ్మెంట్కి సిద్ధమైంది అంటే ఎవడైతే మనకి ఇస్తాడు కదా ప్రోడక్ట్, ఇది కావాలని తయారు చేయని చెప్పి వాళ్ళకి సంబంధించిన నీడ్స్ అన్నీ కవర్ చేసేసి అంతా ప్రోడక్ట్ అనేది రెడీ అయిపోయిన తర్వాత మనకి చేసేదాన్ని యాక్సెప్టెన్స్ టెస్టింగ్ అంటారు. బేసిక్గా ఈ యాక్సెప్టెన్స్ టెస్టింగ్ అనేది ఎండ్ యూజర్ అనేవాడు పర్ఫామ్ చేస్తాడనమాట. సో ఈ యాక్సెప్టెన్స్ టెస్టింగ్స్లో కొన్ని టైప్స్ ఉంటాయి అన్నమాట. యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్ అని, ఆపరేషనల్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్ అని చెప్పేసి, నెక్స్ట్ వచ్చేసి అలాగే ఆల్ఫా టెస్టింగ్, బీటా టెస్టింగ్ అని చెప్పేసి ఉంటాయి అన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ టెస్ట్ లెవెల్స్. థ్యాంక్ యూ.